సో ప్రస్తుతం మంగ్లీ కేసు సెన్సేషన్గా మారింది. ఈ నేపథ్యంలోనే చివరకు ఎవరైతే బాధితుల తరపున ఉన్న అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా ఆయన మీద ఎలిగేషన్ చేసింది నిన్న మంగ్లీ. సో ఆయన ఏదో బిగ్ బాస్ ఫేమస్ అవ్వాలని చెప్పేసి, అలాగనే డబ్బులు డిమాండ్ చేశాడని చెప్పేసి, అలాగనే వేధించాడని చెప్పేసి రకరకాల ఎలిగేషన్స్ కూడా చేస్తూ ఉంది. ఈరోజు ఆయన ప్రత్యక్షంగా బాధితులతో సహా ఆయన పోలీస్ స్టేషన్ రావడం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఏం జరుగుతూ ఉంది, నిన్న మంగ్లీ ఏమైతే ఆరోపణలు చేసిందో ఆరోపణలు ఎంతవరకు వాస్తవమైన విషయం మీద సుబ్బారావు అడుగుదాం. సార్ చెప్పండి సార్. చెప్పండి. సో ఓవరాల్గా నిన్న మంగ్లీ చేసిన ఆరోపణల మీద మీరేమంటారు? ఏమండి, మంగ్లీ చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని చెప్తున్నా ఉంటే ఒక్క ఆధారాన్నైనా కోర్టుకు ప్రవేశపెట్టమనండి, ఒక్క ఆధారాన్నైనా సరే పోలీసులకు ఇవ్వమనండి. మీడియాకి ఎందుకు మరి ఆధారాలు ఇవ్వలేదు? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు నన్ను వేధించిండు, నన్ను 10 లక్షలు డిమాండ్ చేసిండు, నన్ను పలానా ఒక అమ్మాయి పేరు చెప్పి ఆమెను కూడా బదనాం చేసి ఏదో షోకి వెళ్ళాలని చెప్పేసి ఎన్ని చెప్పి చేసిన ఆవిడ, సుబ్బారావు బదనాం చేసిండని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఆవిడ, మరి ఆవిడ పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి రమావత్ మధు మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? ఆవిడ పేరు బదనాం అవుతుంది కదా. ఇంతమందిని చూశారు మీరు, ఎంతమంది బాధితులను చూశారు. సో వీళ్ళందరూ కూడా వచ్చారు, అందరితోని మాట్లాడారు. సో మీరు చూశారు కదా ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ మరి ఎందుకని వాళ్ళ తమ్ముడు తన పక్కన ఉన్నప్పుడు ఎందుకు ఏం మాట్లాడలేదు? తన మీద కూడా అంటే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నప్పుడు నేను లేనని ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అతను ఉండవు, మీకు ఫోటోలు ఇచ్చా ఆల్రెడీ, ఇప్పుడు కూడా ఇస్తా మీకు, మీరు మీడియాలో వేయండి. సో ఇదంతా ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే పోలీసులు కూడా ఇందాక ప్రవర్తించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఒక న్యాయవాదిని బ్రీత్ అనలైజర్తో టెస్ట్ అంటే ఇది మంగ్లీ చెప్పింది నిజమే, తన దగ్గర చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. సో ఇన్ఫ్లుయెన్స్డ్ వ్యక్తులు చేస్తుంటే వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు. సో దీంట్లో నిన్న డబ్బుల వ్యవహారం ఏవైతే ఉందో, ఈ డబ్బుల వ్యవహారం నాకు సంబంధం లేదు, మా తమ్ముడు సంబంధం లేదు, తమ్ముడిని కెమెరామన్ చూపించింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి మంగ్లీ తమ్ముడికి సంబంధం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు మంగ్లీ తమ్ముడు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి కాదు, అందులో ఉన్న వ్యక్తి భరత్ చౌహాన్. సో ఆ వ్యక్తి ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ ఉండో వాళ్ళ స్నేహితులు, వీళ్ళందరూ కలిసి ఆ వీడియోలో ఉన్న భరత్ చౌహాన్, మంగ్లీ తమ్ముడు శివ, తర్వాత రమావత్ మధు, పాల్దియే భరత్ చౌహాన్, పాల్దియే శైలజ చౌహాన్, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఫ్రాడ్ ఇది. ఆ వీడియోలో ఉంది మంగ్లీ తమ్ముడు కాదు, అది మీడియా తప్పుగా ప్రచారం చేసింది. ఆ వీడియోలో ఉంది భరత్ చౌహాను, మంగ్లీ తమ్ముడు శివ ఫ్రెండ్ వాడు. సో ఓవరాల్ చూస్తే ఈ కేసులో ఇంతమంది బాధితులు ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉంది, నిజంగా కనుక బాధితులకు న్యాయం జరిగేలా ఉంటే నేను కూడా వచ్చి పోరాడతానని చెప్పి అన్నారు. మరి మీరేమంటారు దాని మీద? మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా, రేపే రమ్మనండి. బాధితులందరి తరపున మేము కోర్టుకు వెళ్తున్నాం కదా, రేపు రమ్మనండి. నా నంబర్ మంగ్లీ దగ్గర ఉంది, రేపే రమ్మనండి. నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నా. మంగ్లీ మీద పెట్టిన కేసు కూడా నేను విత్డ్రా చేసుకుంటాను. సో ఇంకోటి కూడా, ఆర్టీవీ స్టూడియో వేదికగా మిమ్మల్ని ఆర్టీవీ స్టూడియోలో కూర్చోబెడతాం. సో మీరు అంటే మీరు మీ మీద చేసిన ఎలిగేషన్స్ కావచ్చు, తర్వాత వాళ్ళు వస్తున్న ఆరోపణలు కావచ్చు, మీరు లైవ్లో ప్రూవ్ చేసిన సిద్ధంగా ఉన్నారా? మీరు ఆర్టీవీ స్టూడియోలోకి వస్తాను, వాళ్ళని కూడా రమ్మని చెప్పేసి మీరు అడగొచ్చా? ఏమండి, అయితే నేనేమంటానంటే మీరు నా దగ్గర ఆవిడ చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఫేక్ అని నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా నేను మీ స్టూడియోకి ఇచ్చేస్తాను. నేను వస్తా, నేను చెప్తున్నా కదా, వస్తా. నాతో ముందు ఇంటర్వ్యూ చేయండి, నా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోండి, తర్వాత ఆమెతో ఇంటర్వ్యూ తీసుకొని ఆమె ఆధారాలు అడగండి. మేమేమంటామంటే ఆర్టీవీ స్టూడియో వేదికగా ఒక పక్కన మీరు, ఒక పక్కన మంగ్లీ కావచ్చు, మంగ్లీ తమ్ముడు కావచ్చు, మధు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే ఎందుకంటే నేను కోర్టుకు వెళ్తున్నాం కదా, అలా ఎదురుగా అంటే ఆమెను ఇప్పుడు ప్రత్యక్షంగా కలవకూడదు. సో కేసు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి నన్ను తీసుకుంటానంటే రండి, ఆవిడ కూడా అడగండి. ప్రధానంగా మీరు అడ్వకేట్ సుబ్బు మీద అలిగేషన్ చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో ఇవ్వమనండి. ఐ అగ్రీ విత్ యూ. ఆవిడ ఏది చెప్తే అది కరెక్ట్గా. సో ఫైనల్ మీరు ఏం చెప్తారు సార్? ఏమంటే బాధితులకు న్యాయం చేయాలి. మంగ్లీ మీద నాకు ఎటువంటి పర్సనల్ గ్లడ్జ్, ఆ మీద కోపం అలాంటివి నాకెందుకు ఉంటాయండి? యాజ్ అడ్వకేట్గా నా బాధితులకు న్యాయం చేయమని అడిగా. ఆ రోజు కూడా ఆవిడ నాకు డబ్బులు ఇస్తున్నది, నా బాధితులకు న్యాయం చేయమన్నా. ఇప్పుడు కూడా బాధితులకు న్యాయం చేయండి మంగ్లీ గారు. మీరు ఆ రమావత్ మధు మీద కేసు పెట్టండి. ఇప్పుడు నేను కేసు గురించి ఉన్నటువంటి నా ఏ తప్పు చేయనటువంటి అడ్వకేట్ సుబ్బు నన్ను వేధించుండు, 10 లక్షలు అడిగిండు, పలానా అమ్మాయి అంటే క్రష్ అండు, తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్తానని అని చెప్పేసి ఇన్ని నిరాధారమైన ఆధారాలు చేస్తుందిగా, వాటన్నిటిని కూడా మీ ఆర్టీవీ వేదికగా నిరూపించమని చెప్పాలి మీరు. సో మీరు బాధితుల తరపున పోరాడడానికి నేను కూడా సిద్ధం అనుకున్నప్పుడు మీరు ఆమెను రమ్మంటారా? ఎక్కడికి వెళ్ళి రమ్మనండి, కోర్టుకు రమ్మనండి. ఆవిడ కోర్టుకు రావడానికంటే ముందుగా ఆ ప్రధాన నిందితుడు మంగ్లీ పేరు చెప్పి వసూలు చేసినటువంటి ప్రధాన నిందితుడు రమావత్ మధు మీద కూడా కేసు పెట్టాలి ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు నా కేసులో ఉన్న అడ్వకేట్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసడానికి నా మీద కంప్లైంట్ చేసింది, మరి నీ పేరు చెప్పి అన్ని కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు మీద నువ్వు ఎందుకు కేసు పెట్టట్లేదమ్మా మంగ్లీ గారు?
ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే వాళ్ళందరికీ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి వాడి మీద కేసు పెట్టట్లేదు. ఇంతమంది బాధితులను తీసుకొచ్చి ఈరోజు మీ ముందు ఆవిడ నేను పెట్టిన ప్రెస్ మీట్కి కౌంటర్గా ఇంతమంది బాధితులను తీసుకొచ్చి నిరూపించా. ఆవిడ ఒక్క ఆధారాన్ని చూపించమనండి. నేను కనీసం నేను ఆవిడకు ఫోన్ చేసినటువంటి ఒక ఫోన్ కాల్ ఇన్కమింగ్ కాల్ అన్న చూపించమనండి. ఐ అగ్రీ విత్ యూ. మీరు ఏదంటే అది. ఈరోజు ప్రెస్ మీట్కి గల కారణం మీ అందరికీ తెలుసు. సింగర్ మంగ్లీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి, మమ్మల్ని వేధించారని చెప్పి, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు ఇట్లా వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియో అయినా మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేసాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికీ చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూల్లో కూడా మేమందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితుడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్నీ కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు పంజగుట్ట పిఎస్లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరిగిస్తున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అదే ఆల్కహాల్ టెస్ట్ చేసి మరీ లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు. దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తాడో. మీరు మంగ్లీ గారు నాకు ఫోన్లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను లొంగలేదు. చూడండి, నాకు మంగ్లీ ఎన్నిసార్లు, కనీసం నేను మంగ్లీకి ఒక్కసారి కూడా ఫోన్ చేసింది లేదు, మంగ్లీతో నేను మాట్లాడింది లేదు. కానీ మంగ్లీ నాకు దాదాపుగా చూడండి 10ల సంఖ్యలో కాల్స్ చేసింది. చూడండి, ఇది మీడియా మిత్రులందరికీ నేను చూపిస్తున్నా. ఆ రోజే ఏది పూజారి నాగేశ్వర గారి ఇంట్లో నేను మొత్తం మాట్లాడాక మీరు క్వశ్చన్స్ చేయండి సార్. అయితే పూజారి నాగేశ్వర గారి దగ్గర ఏదైతే మీటింగ్ జరిగిందో దాంట్లో నేను ఒప్పుకోలేదు. దాంట్లో ఒప్పుకున్నప్పుడు నాకు ఎన్నిసార్లు కాల్స్ చేసిందో చూడండి. అదేవిధంగా ఈరోజు నేను ఊరికనే ఏది కూడా చేయట్లేదండి. మా దగ్గర బాధితులు ఉన్నారు. బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదేవిధంగా మంగ్లీకి ఆపోజిట్లో నన్ను మంగ్లీ బెదిరించిన కేసు కూడా మన ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చంపేస్తామని బెదిరించేది మంగ్లీ. సో వాళ్ళని కూడా ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మేము పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు వేస్తున్నాం. ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు, నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చా. మంగ్లీని ఒక్క సాక్ష్యం చూపించమనండి. అడ్వకేట్ సుబ్బు బెదిరించింది అని అంటానికి, ఏదైనా మాట్లాడితే నేను బంజారా బిడ్డనని, అదే నేను కులం కార్డుని వాడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టిన మంగ్లీ ప్రధాన నిందితుడు రమావతి మధు మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? ఇదందరూ కూడా మీడియా సముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు నన్ను వేధించి నేను కేసు పెడుతున్నారు కదా, అలాగే బాధితుల తరపున ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన నిందితుడుండో రమావతి మధు, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లా? నేను అదే రోజు మీటింగ్లో జరిగినప్పుడు కూడా నేను అదే చెప్పా. అమ్మ మీరు ఇందులో లేదంటున్నారు కదా, ప్రధాన నిందితుడు రమావతి మధు మీద కేసు పెట్టినట్టే నేను పెట్టనట్టు. ప్రధాన నిందితుడు రమావతి మధుకి నాకు డైరెక్ట్గా కాల్ కలిపింది. దాదాపుగా 3-4 సార్లు కాల్ చేసి నాతో మాట్లాడిచ్చింది. వెళ్ళి సార్ని కలవరంది, నాతో సెటిల్మెంట్ చేసుకోవడానికి నాకు డబ్బు ఆఫర్ కూడా చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను ఇప్పుడు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను తప్పుడు ఆరోపణలు చేస్తలేను. నా పక్కన బాధితులు ఉన్నారు, మీరు బాధితులను కూడా అడిగి తెలుసుకోండి. అది మంగ్లీ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఒక నిమిషం, ప్రధాన నిందితుడు ఎవరైతే రమావతి మధు ఉండో వాళ్ళ బావ భరత్ చౌహాన్ ఏది మంగ్లీ తమ్ముడు వాళ్ళతో మంగ్లీ తమ్ముడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు కూడా నేను మీడియాకి రిలీజ్ చేశాను. ఎవరైతే ఈ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో దాని CEO భరత్ చౌహాన్, ఆడు మంగ్లీ తమ్ముడు శివ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ CCS లోని తర్వాత ఏదైతే CCS లో కేసు ఉందో అది వీళ్ళేసింది కాదు. ఎవరైతే ఇప్పుడు CCS కేసు వీళ్ళేసింది కాదు. వీళ్ళ అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినప్పుడు CBI CID వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేసి కేసు వేశారు. కేసు వేస్తే ఈ రమావతి మధు అండ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకొని అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వీళ్ళు ఎవరికి కూడా టచ్లో లేకుండా అయ్యారు. అయితే CCSలో కేసు వేసింది వీళ్ళు కాదు. వాళ్ళ అకౌంట్లో కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కోట్ల రూపాయలన్నీ కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించారు. మంగ్లీ గారు
చాలా స్పష్టంగా ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో తనకు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. సుబ్బారావు అనే అడ్వకేట్ కి బిగ్ బాస్కి వెళ్ళాలనేటువంటి సోకుంది, శ్రీముఖి అంటే క్రష్ ఉంది, తన మీద కూడా ఆర్గెంట్ గా మాట్లాడాడు. రకరకాలుగా పాపులారిటీ కోసం మాత్రమే ఇది చేస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవనే విషయాన్ని ఆమె తెలియజేస్తున్నారు. దానికి ఎక్కడ దాకైనా రావడానికి తప్పకుండా నేను కూడా ఎక్కడికైనా సిద్ధమే. ఇప్పుడు మంగ్లీ గారు చేసిన ఆరోపణకి ఒక్క ఆధారం చూపించమనండి. పాప ఇప్పుడు బిగ్ బాస్ అంటే సోకు ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను వచ్చినవాడిని కాదు, నా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే మీడియాలో కూడా నేను పెద్ద పెద్ద కేసుల్లో కూడా నేను అడ్వకేట్గా ఉన్నా. సో పాపం ఇంకొక అమ్మాయి పేరు లాక్ రావడం అనేది ఎక్కడన్నా నేను ప్రస్తావించానా? ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది నిజమైపోతుంది. ఒక్క ఆధారం చూపించమనండి. నిన్న ఏదో నాది ఒక వీడియో ఇట్లాంటివి చూపించారు, పోనీ మీడియా వాళ్ళకి ఇచ్చారా? దాంట్లో ఏముంది ఏంటి అని మీడియా వాళ్ళకి ఇచ్చారా? ఆమె ఆరోపణలు చేస్తుంది. అది పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో ఏది మేము చెప్పాం కదా, మేము పూజారి నాగేశ్వరరావు గారు పిలిపించారు. ఏది ఈవిడ ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించినప్పుడు, ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే, చాలా మంది గూండాలతో రౌడీలతో కూడా ఫోన్ చేస్తే నేను మాట్లాడకపోతే అంటే రెస్పాండ్ కాకపోయేసరికి పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో అది మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియో కూడా ప్రెస్ రిలీజ్ చేయమనండి దమ్ముంటే. అదే ఇవ్వమనండి. ఇప్పుడు ఆరోపణలు ఆవు చేస్తుందా మేము చేస్తున్నావా? ఆమె ఉంటే ఇవ్వమనండి. ఇప్పుడే మీడియా సమక్షంగా నేను ఆమెను అభ్యర్థిస్తున్నా. ఆమె ఒక నిమిషం అండి, నేను మీడియా ముఖంగా నేను మంగ్లీ గారిని అభ్యర్థిస్తున్నా. ఒకవేళ నేను ఎక్కడన్నా చెప్పిన ఆలోచన కానీ చెప్పిన మాటలు దాఖలాలు కానీ ఉంటే దయచేసి మీడియాకి ఇవ్వమనండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నేను మీడియాకి ఫోటోలు ఇచ్చా, వీడియోలు ఇచ్చా, నేను ప్రతిదీ నాకు డబ్బులు ఆఫర్ చేసింది అది కూడా నేను డైరెక్ట్గా చెప్పా. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పింది అని చెప్పా, ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించారు, ఆయన కూడా చాలా పాపులర్ అని కూడా తెలుసు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నేను పోలీసులకు ఇచ్చా. మరి మీరు చేస్తున్నటువంటి అలిగేషన్కి సంబంధించి ఒక్క ఆధారాన్ని ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? మీడియాలో చెప్తున్నారు ఏదన్నంటే నేను బంజారా అని ఒక కులం కార్డు వాడుకుంటారు. అందరూ అలా ఉండరండి. ఇంకోటి ఇతను కూడా బంజారాని చూడండి, వాళ్ళ ఎవరైతే ఇతను బంజారా బిడ్డని చెప్పండి, ఏమండి ఇతను కూడా ఈయన కూడా భయపెట్టించడం జరిగింది. డబ్బుల విషయంలో కానీ ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ కానీ నేను సంతకం పెట్టాను కానీ నేను ఎవరికన్నా పెట్టుబడి పెట్టించమని చెప్పాను కానీ ఏదన్నా కానీ నా ఇన్వాల్వ్మెంట్ లేదు. కావాలనే సుబ్బారావు సుప్పు అవును సింగపోగు ఆయనే నా మీద కక్ష పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు. ఎందుకు ఏమండి మంగ్లీ గారి మీద నాకు ఎందుకు కక్ష ఉంటుంది? నేను బాధితుల తరపున ఒక నిమిషం అందరూ వినండి, నేను బాధితుల తరపున కేసు వేసే వ్యక్తిని. మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది అని చెప్పేసి నేను మీడియాకు కూడా చూపిస్తున్నా. చూడండి, మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయాలి. కనీసం నేను ఒక్కసారి ఫోన్ చేసినట్టయినా మంగ్లీ ప్రూవ్ చేయమనండి. ఇది మంగ్లీ నెంబరు చూడండి. సారీ సార్, క్షమించండి, నా వ్యక్తిత్వం అలా, నేను నా మాట తీరే అలా. సో దయచేసి నన్ను మన్నించండి, ఈ కేసులో నుంచి నా వీడియోలు తీసేయండి, ఈ కేసులో నుంచి నన్ను విడిపించండి, మీకు డబ్బులు కావాలంటే ఇస్తా అని చెప్పిన ఆవిడ నా మీద అలిగేషన్ చేస్తే ఒక్క ఆధారం, అది నేను అంటున్నా మీడియా సమక్షంగా అందరికీ నేను ఒకే అభ్యర్థిస్తున్నా. ఒక్క ఆధారాన్ని ఇప్పటి వరకు కూడా ఆవిడ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారన్నారు, ఇప్పటికీ కూడా ఒక్క ఆధారం కూడా సిఐ హరికృష్ణారెడ్డి గారికి ఇవ్వాల. మీరు చూసుకున్నట్టయితే అక్కడ కేసు నమోదు కాలేదు. ఆవిడ ఆధార ఒక నిమిషం అండి, సరే ఓకే, ఇప్పటి వరకు ఎందుకు మరి అక్కడ ఈ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు? మరి ఎందుకు ఒక్క ఆధారాన్ని కూడా మీరు హరికృష్ణారెడ్డి సిఐ గారికి ఇవ్వలేదు? ఇప్పుడు కూడా అలిగేషన్ చేస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో బిగ్ బాస్ సో వాటికి సంబంధించిన నేను మాట్లాడిన వీడియో కానీ నేను మాట్లాడిన ఆడియో కానీ నేను ఫోన్ చేసి కానీ సార్ చెప్పమనండి. పోనీ ఈ కేసులో అడ్వకేట్ సుబ్బారావు నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు, తన పాత్రే లేదని చెప్పాను, బెదిరించాడు, ఫోన్లు చేసినప్పుడు ఆరిగెంట్ గా మాట్లాడి నువ్వు ఎంత పెద్ద ఇదనుకుంటున్నావా అని చెప్పుకుంటూ మాట్లాడాడు. ఇదంతా కూడా నేను అవాయిడ్ చేశాను కాబట్టి నా మీద కుట్ర పని ఈ రకంగా చేస్తున్నాడు అనేది నేను అదే అంటానండి. ఒక్క ఆధారం చూపించమనండి దయచేసి, ఒక్క ఆధారం. ఇగో వీళ్ళందరూ బాధితులేనండి, దాదాపుగా వీళ్ళందరూ 9.5 నుంచి 10 కోట్ల వరకు నేను బాధితులను తీసుకొని వచ్చా, ఆధారాలు పోలీసులకు సబ్మిట్ చేశా. పోలీస్ స్టేషన్ నన్ను బెదిరిస్తే ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా అయింది. అలాగే ఒక్క ఆధారాన్ని నేను ఇచ్చా, ఇప్పుడు వీడియోలు ఇచ్చా, ఫోటోలు ఇచ్చా. ఎక్కడి వరకు అయితే మీ మీడియా మిత్రుల్లో కూడా ఆవిడ బాధితులు ఉన్నారు. అయితే నేను ఏమంటానంటే ఫోటోలు ఇచ్చా, ఆధారాలు ఇచ్చా, మనుషుల్ని అన్నిటికంటే ముఖ్యం ఐ విట్నెస్ని తీసుకొచ్చా, బాధితుల్ని తీసుకొచ్చా. శివ తమ్ముడు నిన్న మీడియా సమక్షంగా మీడియా ఇంటర్వ్యూ జరిగిందండి. మరి మీడియా ఇంటర్వ్యూలో ఎందుకు శివ మాట్లాడలేదు? మంగ్లీ తమ్ముడు శివ ఎందుకు నోరు మెదపలేదు? అతను ప్రధాన నిందితుడు, అతను కూడా ఉన్నాడు. సో ఇదంతా వాళ్ళంతా కలిసిగట్టు చేసింది.
మంగ్లీ బ్యాక్ ఎండ్ లో ఉండి వాళ్ళ తమ్ముడితో ఇదంతా నడిపించింది. వాళ్ళ తమ్ముడు నిందితులతో కలిపి ఎవరైతే నిందితులు బాధితులు ఉన్నారో వాళ్ళతో కలిపి తిరిగిండు, వాళ్ళతో డబ్బులు పెట్టమని చెప్పిండు. ఫోటో తీసి చూపించు వాళ్ళకే ఫోటో. ఇగో మంగ్లీ తమ్ముడు చూడండి, ఇదంతా మంగ్లీ తమ్ముడు శివ. ఓకే, ఈ వీడియోలన్నీ ఉన్నాయి కానీ ఆ డబ్బులు క్యాలిక్యులేట్ చేసినటువంటి వీడియోలలో ఎక్కడా కూడా తన తమ్ముడి యొక్క పాత్ర అనేది లేదు, ఆ ప్రమేయం అనేది లేదు, ఆ ప్రమేయం లేదు అనే విషయము నేను ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి బాధితులు ఎవరు కూడా ఇందులో మంగ్లీ పాత్ర అనేది ఉంది, మంగ్లీ ద్వారా అప్రోచ్ అయ్యే విషయం కూడా ఎక్కడా చెప్పట్లేదు. ఏమండి, అయితే మంగ్లీ తమ్ముడే ప్రధానంగా వీళ్ళతో తిరిగి చేపించి కట్టించినప్పుడు మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నేను మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నడిపిస్తుందన్న. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.